యొక్క ఆదివారం నాడు దేవుని యొక్క ప్రియులైనటువంటి మనమందరము కూడా చేరి ప్రభువును స్తుతించుగా ఎంతైనా ఆశీర్వాదము మేలు. దేవునికి స్తోత్రాలు. ప్రభువునందు ప్రియులారా, గడిచిన ఆదివారం నాడు యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకొని కొన్ని శ్రేష్టమైన వాక్యాలు ధ్యానం చేస్తాం. ఆ వచనాన్ని మరలా నేను చదువుతాను. ఆ తర్వాత వాక్య భాగంలోకి మనము సాగి వెళుతున్నాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనం. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలని కోరుకొను. దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయను. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవు. దేవుని స్తోత్రం. ఈ సత్యవాక్య భాగాన్ని మనము గడిచిన వారము చదువుకొని అనేక శ్రేష్ఠ వాక్యాలు మనము ధ్యానం చేసుకుంటానికి ప్రభువారు సహాయం చేశారు. అయితే ఆ వాక్యాన్ని ఈ ఆదివారం కూడా నేను కంటిన్యూ చేయాలని ఆశపడ్డాను. కానీ ఈరోజు ప్రత్యేకమైన ఆదివారం. 2000 సంవత్సరాలకు పూర్వము, క్రీస్తు శకము ప్రారంభించక పూర్వము రక్షకుడైన యేసుక్రీస్తుల వారు ఈ భూలోకములోనికి వచ్చి 30 సంవత్సరములు జీవించి 3.5 సంవత్సరములు తండ్రి యొక్క చిత్తమును నెరవేరుస్తూ, ఓ రోగగ్రస్తులను స్వస్థపరుస్తూ, అపవిత్రాత్మను పట్టిన వారిని స్వస్థపరుస్తూ, ఓ భూతోనుదయము అపవిత్రాత్మల చేత తమ యజమానులకు లాభప్రాప్తిని కలిగిస్తున్నటువంటి వారిని తన శిష్యుల ద్వారా లేకుంటే అపోస్తుల ద్వారా వెళ్ళగొడుతూ అద్భుతాలు చేసిన దేవుడు జయోత్సవముతో దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుని మందిరము అనేకులతో నింపబడి ఉండినట్లు ఆయన చూసి వారిని వెళ్ళగొట్టి, ప్రభువునందులారా, మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చదువుకుంటే, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అని చెప్పి శుద్ధి చేశారు. దేవుని స్తోత్రం. ఆ రోజు ఈ రోజు దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 21వ అధ్యాయం దేవుని వాక్యంలో మొదటి 10 వచనాలు ఒకరు చదువుతారు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు ఉన్న వచ్చినప్పుడు శిష్యులను ఇద్దరిని చూచి, వెల్లుడి, కట్టబడి ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు నీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి అనినట్లయితే కావలసి ఉన్నదని చెప్పవలను, వాటిని తోలిపెట్టునని వారిని పంపాను. ప్రవక్తల వల్ల చెప్పబడినది నెరవేరినట్లుగా ఇది జరిగింది. అదేమంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లలైన ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పండి అనున్నది. శిష్యులు వెళ్ళి ప్రభువులు వారు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి బట్టలు వేయగా కూర్చుండెను. జనసమూహంలోను బట్టలు దారి పొడవునా పరిచయం. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరిచయం. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరుతో వచ్చువాడు స్తుతింపబడునుగా, సర్వోన్నతమైన స్థలంలో
జయము అని కేకలు వేయుచుండి చాలు. దేవుని స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, ఈ దేవుని వాక్య భాగములో కట్టబడిన వారు, విడిపించబడిన వారు, తోలిపెట్టు పంపించబడిన వారు. అందుకే ఈరోజు ఆరాధన క్రమంలో ప్రార్థనలో యవన బిడ్డల కొరకు, వారి అవసరతల కొరకు, రక్షణ లేని కుటుంబముల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నేర్పించారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర బెత్ఫగేకు వచ్చినప్పుడు మన శిష్యులను చూచి ఎదురుగా కనబడుతున్న గ్రామంలోకి వెళ్ళమన్నారు. అక్కడ కట్టబడిన గాడిద మన పిల్ల ఉంటుంది. అవును, ఒకవేళ ఈ దినంలో ఇంకా మనం కట్టబడి ఉంటున్నామేమో, సమస్యల చేత కట్టబడి ఉంటామేమో, తంత్రముల చేత కట్టబడి ఉంటామేమో, తంత్రముల చేత కట్టబడి ఉంటామేమో, మన సొంత ఇచ్చల చేత కట్టబడి ఉంటున్నామేమో, లోకము చేత కట్టబడి ఉంటున్నామేమో. ఈ బంధకముల నుండి మనము మన కుటుంబము విడిపించబడాలి. దేవుని స్తోత్రాలు. ప్రభువునందుకున్నారా, పంపబడాలి. ఎవరి దగ్గరగా పంపించబడాలి అంటే సరి అయిన మేలైనటువంటి దేవుని యొద్దకు పంపించబడాలి. దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. హైందవులు కూడా ఇష్టపూర్వకమైనటువంటి గొప్ప భక్తిని చేస్తూ ఉన్నారు. కానీ మేలైనది ఏదో విచారించి తెలుసుకొని ఆయన ఆరాధించుటకు మనము సమకూర్చబడినటువంటి దేవుని జనాలు భక్తి చేయటం చేస్తున్నారు, చాలా నిష్ఠగా చేస్తున్నారు. అయితే మేలైన దేవుని కలిగి మనము జీవించడానికి ప్రభువు కృప చూపించాడు. కాబట్టి ఆ కృప కలిగినటువంటి దేవుని ఎదుట యథార్థవంతులముగా, పరిశుద్ధులముగా, ప్రభుని ఎరిగిన వారముగా, ప్రభువును కలిగిన వారముగా జీవిస్తే ప్రభువు మనల్ని గుర్తించువాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. ప్రభువునందు పిల్లారా, ఎవరైనా ఎప్పుడైనా అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉంది. చాలా కాలం క్రితం ఒక దేవుని బిడ్డ వచ్చి నాతో ఒక సాక్ష్యాన్ని పంచారు. ప్రభువును తెలుసుకొని లేకుంటే కొంచెం విశ్వసించి ఆయన మాటలు చదివి తన ఇంటికి వెళుతుంటే తన ప్రయాణంలో ప్రభువును కలిగిన వారే తన ప్రక్కన కూర్చున్నారట. ప్రార్థన గురించిన మాటలతోనే తన ఇల్లు చేరిందట. అక్కడ కాలక్రమంలో ప్రభువును వదిలుతున్నానయ్యా అని నాతో చెప్పగా నేను విన్నాను. ప్రభువు నుండి దూరం కాదు. ఇక్కడ ఎందుకు చెప్పవలసిందంటే నీవు ప్రభువునకు కావలసి ఉంది. కాబట్టి జగత్తు పునాది వేయబడక పూర్వమే నీ తల్లి గర్భమున నా తల్లి గర్భము నేను ఉండక పూర్వమే దేవుడు గుర్తించాడు. నేను మా ఇంటి గురించి చెప్తున్నాను అనుకోబడుతుంది. అనేక మంది నాకు తెలిసిన దైవభక్తులకి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి చెబుతుంటాను. పరిచర్య గురించి ప్రార్థన చేయండి అయ్యా అని చెబుతూ ఉంటాను. ఒక కుమారుని గురించి ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటాను. 1, 2, 3 పర్యాయాలు ప్రార్థన ఉన్నటువంటి దేవుని దాసులే ఆలాప్సరను అనుకోవిధిగా ఫోన్ చేసి, అయ్యా కృపారావు గారు, అయ్యా వందనాలండి, మీకు పిల్లలు లేనప్పుడు దేవుడు వాగ్దానం చేసి బిడ్డనిచ్చాడా అని అడిగిన దేవుని సేవకులు 3 నేను ఎరుగుతున్నాను. ఇప్పుడు ఎందుకండి? కాదు అయ్యా, మేము ప్రత్యేకంగా ప్రార్థన ఉన్నాము. మా కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తూ మీ సంఘం కొరకు, మీ కొరకు ప్రార్థన చేస్తుంటే ప్రభువారు మాకు బయటపరిచారు. సంతతి లేనప్పుడు వాగ్దానం చేసి ఇచ్చిన కుమారుడిని దేవుడు చెప్పాడు. అవునా కాదా?
మీరు ఇప్పుడు చాలా కాలంగా తిరుగుతూ మీరు ఎప్పుడు చెప్పలేదు. అవునయ్యా అని చెప్పారు. ఇద్దరు యవనులైన దేవుని సేవకులు వివిధ వేరు సందర్భాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు వారి కొరకు. రాత్రి 10 గంటలకు అనుకోని రీతిగా నా ఫోన్ మోగిందా. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేయరు నాకు. నేను ఫోన్ చేస్తేనే అన్నా నీ గురించి అనుకుంటా ఉన్నా మేము అనుకునే టీం అనమాట. 10 గంటల వేళ ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్ చేస్తారంటప్ప అంటే అప్పుడు సమాజం అంతా కూడా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏంటో అనుకుని ఫోన్ చేయాలి. అమ్మా తమ్ముడు ఏంటంటే అన్నా ఏమీ లేదు, మీ కొడుకు అభిషేక్ని సావు ప్రతిష్ఠించారా? ఒకే ఒక ప్రశ్న నన్ను అడిగింది. ఇప్పుడు ఎందుకమ్మా 10 గంటల వేళ? నేనేమో ఏదైనా మీ ఇంట్లో బాగా తినుకోండి కదా, అందరం బాగున్నాం. నేను అడిగిన దానికి ఒకటే మాట చెప్పనా, అవును కాదు? అవునమ్మా, 6 నెలల వయసులో ఏమో పేరు పెట్టి సావుకు భక్తుల ద్వారా ప్రతిష్ఠించాను అంటే అవునా, దేవుని స్తోత్రం. అన్నా 3 రోజులు మీ అమ్మాయి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాము. ఇది 2వ రోజు. ప్రార్థనలో మీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్న మీ కొరకు ప్రార్థన చేస్తుంటే ప్రభువారు అట్లా నడిపించాడు. ఆపి ప్రార్థన చేస్తుంటే మీ అమ్మాయి ప్రక్క నుండి ప్రార్థన ఆపి అయ్యగారికి ఫోన్ చేస్తుంటే ఆగు అని కోపడుతుంది. కాదు, నిర్ధారణ చేసి ఇంకా ప్రార్థన చేయాలి. అవునమ్మా, పరిచర్యకు ప్రతిష్ఠించాలి. ప్రభువునకు కూర్చేయకూడదా? ప్రభువునకు కావాల్సింది. దేవుని బిడ్డ తమ్ముడు చెల్లెమ్మా, ఈరోజే నీ ప్రభువునకు కావలసినది. తండ్రి నీవు ప్రభువునకు కావలసిన వాడవు, అందుకొరకే ప్రభు వారు ఈ ఉచితమైన రక్షణ ప్రసాదించారు. అందుకొరకే ఇక్కడ చేరి స్తుతించగలుగుతున్నాను. నేను కూడా నా జీవితంలో ఏదో ఎదురైతే సవాళ్ళు ముఖం మీద ఉంటే ఈ సేవ వద్దు, ఇల్లు వద్దు అని చెప్పి వెళ్ళిపోయిన వాడిని ఆయన నాతో మాట్లాడుతూ కృపారావు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావయ్యా? నీవు ప్రభువునకు కావలసిన దేవుని బిడ్డవు. ప్రార్థన చేసుకున్నావా? చాలా సంతోషం, వందనా. బైబిల్ చదువుకుంటున్నావా? చాలా సంతోషం, వందనా. ప్రభు భక్తులకు 2 చేతులు జోడించి వందనాలు చెబుతున్నావా? దేవుని స్తోత్రం, వందనాలు. అయితే ఈ ప్రార్థన, ఈ సహవాసం, ఈ వందనాలు ఆషామాషిగా ఉండకూడదు అని నేను ఆలోచన చేస్తున్నాను. మనం ప్రభువులకు కావలసిన వారు. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఇక్కడకు బిబిఆర్ రావు గారిని వాళ్ళ బామ్మది వచ్చి ఆయన కెనడా దేశం ఇక్కడ వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మధ్య ఎవరో విజయవాడ నుంచి వెళ్ళి ఆయన కలిస్తే బ్రదర్ కృపారావు బాగున్నాడని అడిగాడు. రావు గారి మమ్మల్ని చెప్పి పంపిస్తే కృపారావు బ్రదర్ ఎట్లా తెలుసు అంటే నాకు తెలుసు. నా 8 సంవత్సరాల క్రితం లేక 7 సంవత్సరాల క్రితం నేను ఇండియా వచ్చినప్పుడు వాడు మందిరానికి వెళ్ళాను, వాడు ఆరాధన చూశాను, వాక్యం చెప్పాను. ఇది ఎవరి ప్రేమో తెలుసా? దేవుని ప్రేమ. ఎందుకు చెప్పవచ్చానంటే మేము గుర్తించి ప్రార్థన చేయడానికి ఆయన చెప్పారట. బాగ్చి పేరు, బాగ్చి కెనడియన్ పేరు. అయ్యా బాగ్చి గారికి మీరు గుర్తున్నారట. ఇప్పటికీ కూడా వారు ప్రార్థన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నారట. ప్రభువులకు కావాల్సిన దేవుని బిడ్డ నీ సంతతిలో లేకుంటే నీ కుటుంబంలో ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది, అర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీ ఇంటిలో ఉన్న, నీ జీవితంలో ఉన్న శ్రేష్టమైన ఈవిని తాను దేవునికి అర్పించావా? అర్పించిన ప్రతిఫలమును దేవుడు ఊరికే పోగొట్టాడు, ఆయన దాచిపెడతాడు. ఈ లోకంలో వడ్డీ లే లోకంలో ఒక వాడికి మాట్లాడుతుంటారు. వడ్డీ అంట పాపం పెరిగినట్టు పెరిగిపోతుంట. ₹1 వడ్డీ అని తీసుకుంటే
ఆ రూపాయికి రూపాయి పెరిగిపోతూ ఉంటుందట. కానీ దేవుని దగ్గర పాపంగా పెరగదు, శ్రేష్టంగా పెరుగుద్ది. సోదరులు భాస్కర్ రావు గారు సిఎస్ఏ సంఘ ప్రియబిడ్డలు, అక్కడ గొల్లపూడి మదిరి దగ్గర గొల్లపూడి వారి గ్రామం, సిఎస్ఎస్ ఆ మందిరం ప్రక్కనే వీరి గృహము. వారి తండ్రి గారి సంఘంలో పెద్ద రే బాబు చాపలేంటంటే చాపలేసాడంట. ప్రభురక్షణలో లోతైన దేవరక్షణ సంపాదించుకున్న తర్వాత నాతో అన్నారు, అయ్యా లోతైనది వచ్చిన బాల్యం నుండి సంఘాన్ని విమర్శించుకోలేదే. దేవుని బిడ్డలారా, సిఎస్ఎస్ సంఘం చాలా గొప్పది. ఆత్మాపూర్ణ మహానుభావులు ప్రారంభించిన సంఘం. మనుషుడే సరిగా ఉండలేకపోతున్నాడు. ఈ సంఘం చాలా మంచిది, ఈ బెతెస్దా గృహం చాలా మంచిది, ప్రార్థన చేత ప్రారంభించబడిన గృహం ఇది. మనుషుని యొక్క బుద్ధే సరిగా ఉండలేదు, విశ్వాసం చెప్పుకునే మన బుద్ధే సరిగా ఉండలేదు. కాబట్టి సంఘమును విమర్శించటం లేదు, మానవుని యొక్క అంతరంగమే సరిగా ఉండటం లేదు అన్నారు. ఉదైన దేవరక్షణ సంపాదించుకున్న తర్వాత దేవునికి చుట్టూ ఉన్న ఆనందం ఏంటో నేను చూశానయ్యా. హల్లెలూయా. ప్రభువునకు కావలసిన వారు, దేవుని బిడ్డ నీ ప్రభువులకు కావాల్సింది. ఒక్క మాట మనం చేస్తానే, చదువుకున్న తమ్ముళ్ళు చెల్లెములు నా తోటి ప్రియులు ఉన్నారు కదా, ఇప్పుడు ప్రతిదీ కూడా బ్యాంకింగ్ అయిపోయింది కాదు. అయ్యా ఇంట్లో వానర్ గారికి వచ్చే జీతంతో వానర్ గారికి తెలవాల్సిన అవసరం లేదు. ఇంట్లో వానర్ గారికి వచ్చే జీతం వానర్ గారికి తెలవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు సివిలైజేషన్ అంట, డెవలప్మెంట్ అంట, ప్రభునందుకులారా ఫోన్పే అంట, గూగుల్ పే అంట. ఫోన్పేకి ఒక మాట చెబుతాను, అనుమతించున్నాను. నేను బోరింగ్లో సరుకులు కావాల్సి ఒక షాప్కి వచ్చానండి. మేబీ సెకండ్ క్లాస్ చదివే కూతురికి ఆ ఇంటి నాన్న లేకుంటే అమ్మ ఫోన్ ఇచ్చి పంపించాలి. తండ్రులారా, ఇది నిజం. 2 రూపాయల చాక్లెట్ కొనుక్కుని అంకుల్ ఫోన్ పే చేస్తా. నిజమా? చాలా బాధపడ్డాను నేను. ఇట్స్ ట్రూ, వీ నీడ్ సివిలైజేషన్ అండ్ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్. బట్ ఇది కాదు. స్కానర్ చూపిస్తే స్కానర్ పెట్టి క్లిక్ చేసి అంకుల్ 2 రూపీస్ వచ్చేసి అంటే అక్కడ అదేమో టింగ్ టింగ్ అని మోగి 2 రూపాయలు మీ అకౌంట్లో చేర్చబడినాయి, ధన్యవాదములు. అది నాలంటాడు, అమ్మ నేను వేస్తాను ఇట్లా అని చెప్పేసి ఏదో మాయ చేస్తే ఆ నాన్న జేబులు, ఆ నాన్న బ్యాంక్ అకౌంట్ ఉన్న 40,000, 50,000, 5 లక్షలు పోతే కదా. అభివృద్ధి పదములు మానవాళికి కూడా బయటకు తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే మనం ప్రభువులకు కావలసిన వారు. దేవునికి ఇచ్చుటలో కొదువ లేదు, దేవుని ఆశ్రయించుటలో కొదువ లేదు, దేవునికి వెంబడించుటలో కొదువ లేదు. ఏ రీతిగా ఉన్నది ఉన్నట్టుగా. తండ్రులారా, తల్లులారా, మీ బిడ్డలు కూర్చోబెట్టుకుని నిజాన్ని చెప్పండి. ఇది ఉంది, ఇది లేదు, ఇదిగో ఈ రీతిగా ఉందామని చెప్పండి. తప్పు లేదు. జీవితం అంతా కూడా అప్పుల గురించి మాట్లాడకండి, జీవితం అంతా కూడా దోచుకునే దాని గురించి చెప్పకండి. ఏమీ లేదు, ఆడికి ఇచ్చా, ఈడికి ఇచ్చా, ఏడుకు పెట్టా, నీకే పెట్టేగా ఏముంది ఇక్కడ? నీవు ప్రభువునకు కావలసిన దేవుని సిద్ధము. ఏమైపోతుందో తెలియదు. ఎవరో అనామకుడు వచ్చి లేకుంటే ఫోన్ చేసి ఇగో ఇంత తప్పు ఇవ్వాలి మీ అబ్బాయి అని చెప్తాడు, లేకపోతే మీ అమ్మాయి చదువు పుస్తకాల కోసం ఇంత డబ్బులు తీసుకుంది అని చెప్తాడు. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ నువ్వు తీర్చాలి. చాలా కుటుంబాలు చూస్తాను. అందుకే రుణగ్రస్త జీవితాల నుండి ప్రతి బిడ్డకు విడుదలపించయ్యా. అంత మాత్రం చేద్దాం. పట్టిన దాన్ని బంగారం చేయమని అడగను, దేవుడు చేయడు.
మనము ప్రభువులకు కావాల్సిన వారు కాబట్టి ఈ సమాజంలో సమాధానం కలిగి మన రెక్కల కష్టార్జితం మనం అనుభవిస్తూ జీవించబద్దులంగా ఉంటాం. అయితే ప్రభువులకు కావాల్సినది దేవుని యొద్దకు తీసుకుని రాబడింది. దాని మీద వస్త్రములు వేశారు. యేసువారు ఆశీర్వదించారు. నేను ఇక్కడ చూచాను కదా, ఆలోచన చేసుకుని ఈ గాడిద పిల్లే కానీ ఈ గాడిద తనకు తెలియకనే విధేయురాలుగా యేసయ్యను మోసింది. ఎరిగిన మనం యేసయ్యను మోస్తున్నామా? యేసయ్య జీవ గ్రంథాన్ని చదువుతున్నామా? ప్రభువులకు కావలసిన దేవుని బిడ్డ యేసయ్యను మోసుకుని వెళ్ళడం, యేసయ్య చెంతకు చేరి వస్తాం. అనంతరం దావీదు నామమును జయము చెబుదాం. వందనాలు చెప్పుకుందాం, తప్పులేదు. వందనాలు చెప్పుకుందాం, తప్పులేదు. ఓ పలకరించుకుందాం, తప్పులేదు. యోగక్షేమములు తెచ్చుకుందాం, తెలుసుకుందాం, తప్పులేదు. ఒక దైవ సేవకుడు మా అపార్ట్మెంట్లో ఉంటారు. సిఎస్ఐలో మంచి దేవుని సేవకుడు. కొత్తగా నేర్చుకున్నాను. అందరూ వందనాలు చెప్తారు. కొంచెం చదువుకుంటే చదువు ఉన్నా లేకపోయినా ఈ రోజులో ప్రైజ్ ది లార్డ్ అలవాటు అయిపోయింది, పెయిలాడ్ అలవాటు అయిపోయింది. విమర్శ కాదు, ఇది నిజం, ఇది నిజం. ఇమ్మాన్యుయల్ గారు ఎట్లా అలవాటు చేస్తున్నారో తెలియదు కానీ ఇదిరావుగా అయ్యా ప్రభు స్తోత్రం, ఆ మాట బలి నచ్చింది. వారిని మేమిద్దరు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు బిషప్ కొర్నేలియస్ గారు ఇది ఔషధ కొరకు ఫోన్ చేస్తే బిషప్ తండ్రి గారు ప్రభు స్తోత్రం అని చెప్పున్నారు. ఇది బాగుంది కదా, ప్రైజ్ ది లార్డ్ అని వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడే దానికంటే అయ్యగారు ప్రభు స్తోత్రం అండి, బాగున్నారని ఇది బాగుంది కదా. ప్రభువునకు కావలసిన దేవుని బిడ్డ, నీ ఎదురు పడిన దేవుని ప్రియ బిడ్డలకు వందముల ద్వారానో ప్రభు స్తోత్రం ద్వారానో ఘనపరుచుకుంటూ తప్పు లేదు. ప్రభువునకు కావలసిన దేవుని బిడ్డలు దేవునికి స్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తుల వారే దేవుని మందిరంలోకి వచ్చేసరికి ఇక్కడ ప్రభువులారా 11, 12, 13, 14 వచ్చారు చూసినట్లయితే దేవుని ఆలయంలోకి వచ్చేసరికి మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్తలో కూడా వివిధ సందర్భాలు ఈ మాట ఉన్నాయి అంటారు కదా. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోగులు మార్చువారిని బల్లలను గోలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడు. మరి ఒక చోట ఉంది, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరము అనబడుతుంది. అవును, ఇది ప్రార్థనా మందిరం. చాలా పర్యాయములు మనం వాక్యోపదేశము ముచ్చరించుకున్నాం. నేను ఇంటిలో ఇక్కడ ఇల్లు తీయబడక పూర్వము ఎవరో లారీ డ్రైవర్లు దారిపోయేవాళ్ళు, చైతన్య నారాయణ ఈ రీతి కళాశాలలో చదువుకునే దేవుని బిడ్డలు అవుటింగ్ ఇచ్చినప్పుడు ఆ బోర్డును చూసి, అండి నేను ప్రార్థన చేసుకునేవాళ్ళు అండి, ప్రార్థన చేసుకోవచ్చా? తప్పకుండా. నాకు బాగా గుర్తున్నంత వరకు 2 పర్యాయాలు లారీ డ్రైవర్లు లారీ చెట్టు కింద ఆపి ఆయిల్ బట్టలతో లోపలికి వస్తే లోపల ఉన్న వాళ్ళు పెట్టుకొస్తాయా, నేను ప్రార్థన చేసుకునే మనిషినేనండి, డ్యూటీలో ఉన్నాను, మందిరం ఉంటే వచ్చాను, ప్రార్థన చేసుకోవచ్చా? తప్పలేదా? అభిప్రాయం అయితే ఇబ్బంది లేదే. కాదండి, ఆయిల్ బట్టలతో ఉన్నానుగా, మురికిగా డ్యూటీలో ఉన్నానుగా. దేవుని దగ్గర మురికి ఆయిల్ తారతమ్యము ప్రార్థన చేసుకో. నన్ను చాపేసుకుని ప్రార్థన చేసుకున్నాడు, కుర్చీ చేసుకుని ప్రార్థన చేసుకున్నాడు, నాకు అనవసరం. ప్రార్థన చేసుకున్నాయా, వెళ్ళొస్తానండి. నా మందిరము ప్రార్థనా మందిరం. మనం ప్రార్థించుకునే వారం ఉన్నాం, ప్రార్థన చేసుకుని ఈ జీవాధిపతిని తోడుకుని వెళ్ళే వారంగా ఉన్నాం. మనకి మాట ఇక్కడ చెప్తాను, అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు అనే దానికంటే
చేసుకున్నాము అనుకుంటే వ్యక్తిగతంగా బాగుంటుంది కదా అనిపించింది నా మనసు. నాకు నేను, నీకు నీవు, ఈ హృదయమును, ఓ దేవుని వాక్యం ఇర్మియా గ్రంథం ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధిగా. ఎన్ని వ్యాధులు ఉన్నాయో ఈ హృదయంలో, ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయండి. నేను అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు ఆలోచన చేసుకుంటున్నా. చిన్నప్పుడు పొలం గట్టు మీద మూలిసిన తోటకూర తెచ్చుకొని తిన్నప్పుడు రోగాలు ఇన్ని లేవుగా. ఇంటి ముందు పెంచుకున్న వంకాయలు, పండించుకున్న వంకాయలు, చిక్కుడుకాయలు, పొట్లకాయలు తిన్నప్పుడు ఇన్ని రోగాలు లేవుగా. అభివృద్ధి పేరుతోనే ఇన్ని మందులు, ఈ మందులతో పాటు ఈ ఫెర్టిలైజర్స్తో పాటు ఏమొచ్చేసినాయండి, రోగాలు కూడా వచ్చినాయి. కాళ్ళు నడక వదిలి సైకిల్ వచ్చిందండి, సైకిల్ వచ్చి మోటార్ సైకిల్ వచ్చిందండి, మోటార్ సైకిల్ వదిలి కారు వచ్చిందండి, కారు వదిలి విమానం వచ్చిందండి. ఇన్ని వచ్చిన తర్వాత మనుషుడే డాక్టర్ గారు తిరిగి లేడండి. అయ్యా లెగిస్తే ఆయాసం, కాళ్ళు నుంచి పట్టేసినట్టుకోండి అంటే ఆయన ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? నడవండి. సైకిల్ ఉందా? మగవాళ్ళు వెళ్తే సైకిల్ ఉందండి. సైకిల్ ఒక 2 కిలోమీటర్లు వేసుకెళ్ళి వెనక్కరా. లేడీస్ అయితే మీ ఇంట్లోనే 5-10 సార్లు తిరుగు. అప్పుడు ఈ కాళ్ళ నొప్పులు ఇవన్నీ పోతాయి. ఎందుకు? సుఖం మరిగే కొద్దీ ఇవన్నీ పనిచేయాల్సిన అవయవాలు, జాయింట్లు పట్టేసి మానవాళి. ఇది ప్రార్థనా మందిరం అనే దగ్గర గుర్తొచ్చి నేను చెప్తున్నాను. ప్రభువులారా, దేవుని సన్నిధానంలో మోకరించవలసి ప్రారంభం. ఈ ప్రార్థనా మందిరం అనబడి జీవితాన్ని, హృదయాన్ని దొంగలుగా చేసుకోవద్దు. అక్రమము ద్వారా, అన్యాయము ద్వారా, దోషం ద్వారా, అంతర్తంత్రముల ద్వారా దొంగలుగా చేసుకోవద్దు. దేవుడు నివాసం ఉండవలసినటువంటి ఇంటిగా చేసుకోండి. అప్పుడు స్వస్థత దొరుకుతుంది. 14 వచ్చిన చదవండి. గుడ్డివారును, కుంటివారును దేవాలయంలోని యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. స్వస్థతనిచ్చువాడు దేవుడు, పరిశుద్ధతనిచ్చువాడు దేవుడు. ఈ పరిశుద్ధతలో దేవుని కృపలో వర్ధిల్లవలసినటువంటి వారుగా మనం ఉంటున్నాం. వర్ధిల్లుతూ దేవుని మాట వినే వారంగా ఉందాం, విని పంచిపెట్టే వారంగా ఉందాం. నాతో పాటు ఆదికాండము 22వ అధ్యాయంలోనికి మనం ఇప్పుడు వస్తున్నాం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటున్నామండి. మరియు వినండి. ప్రభువారు చెప్తున్నారు, పరమతండ్రి చెప్తున్నారు, నీవు నా మాట వినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసినని యెహోవా సెలవిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. చాలా పర్యాలు చదువుకున్నాను నేను ఈ వాక్యాలు. చాలా పర్యాలు ఈ వాక్కును చదువుకుని చెప్పుకున్నట్లు, ముద్రించుకున్నట్లుగా నాకు గుర్తుంది. అబ్రాహాముతో అంటున్నాడు, నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన దీవించబడు. నిన్ను బట్టి నేను దీవిస్తాను. అబ్రాహాము, నాయనా అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదూ, ప్రభు మాటలు వింటున్నావు కదూ, దేవుని వాక్కును చదువుతున్నావు కదూ, ఈ దినవృత్త గ్రంథం అనబడే వాక్కులను మోసుకుని వెళుతున్నావు కదూ, నిన్ను బట్టి నీ జనాంగము, నీ ఇంటి వారు అనేకులు దీవించబడాలా, దేవుని యొద్దకు రావాలా, దేవుని యొద్దకు రావాలి
అది ఇక్కడ అంతరార్థమని ఈరోజు ఆలోచన చేసుకున్నాను. నిన్ను బట్టి, నన్ను బట్టి రక్షణ పొందారు. ఈ మధ్య ఒక కుటుంబంలో ప్రార్థన చేసి జరిగింది. వారు దేవుని యందు విశ్వాసం ఉంచి దైవ రక్షణ సంపాదించుకుంటున్న బట్టి వారి ఇంటి వారు పగపట్టేశారట, విరోధులైపోయారట. ప్రభు చెప్పాడు కదా, నిన్ను మాత్రము నేను విడిచి. దేవుని బిడ్డ, నీ ఇంటి వారే పగపడతారు, నీ ఇంటి వారే క్రోధంగా చూస్తారు, నీ ఇంటి వారే అంతర్తంత్రాలు చేస్తారు, నీ ఇంటి వారే గోతులు తవ్వుతారు. అయినా నీ దేవుడు విడిచిపెట్టాడు. ఎప్పుడు అంటే ఆయన మాట వినినప్పుడు. నిర్వాక్యంలో యెరూషలేములోకి వెళ్ళిన యేసయ్య మందిరమును శుభ్రం చేశాడు. ఈ సకల జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. తన యొద్దకు వచ్చిన వారిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన దేవుడు కాబట్టి, రక్షణ ఇచ్చిన దేవుడు కాబట్టి, జీవంపు చేస్తున్న దేవుడు కాబట్టి, భద్రపరుస్తున్న దేవుడు కాబట్టి ఆయన మాట మనం వినవలసిన వారముగా ఉంటున్నాము. ఆయన మాట వింటూ ఈ రీతిగా ఉంటున్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దామా? ఈ రీతిగా వెలువేయబడిన జీవితాల కొరకు ప్రార్థన చేసే వారంగా ఉందామా? ఈ రీతిగా ఎన్నిక చేయబడుతున్న ప్రియ బిడ్డల కొరకు కన్నీరు కార్చే వారంగా ఉందామా? ప్రభు మాట వినుటను బట్టి, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నాని యెహోవా. దేవుడే ప్రమాణం చేస్తాడండి. ఎవరు ప్రమాణం చేస్తారు? మానవులు ప్రమాణం చేస్తారు. ఇప్పుడు కోర్టులో ఏమీ రాకముందు మా చిన్నప్పుడే పెద్దలైన వాడు తెలుసున్నారు, లేకపోతే మా కృష్ణ గారికి తెలుసున్నారు. పల్లెటూరులో ఎవరు కొట్టుకుంటేనో, తిట్టుకుంటేనో, ఎవరు కోర్టులు తీసుకుపోయిందనుకుంటేనో, ఊర్లో పల్లెటూరులో ఏం చేసేవాడంటే ఒక పొరుగుని పిడకలో పెట్టి కాల్చేవాడు. అదే కృష్ణ గారు నిజమే కదా, కాల్చి ఎవరి మీదైతే నిందారోపణ చేశారో వారిని ఆ కాలిన పొరుగుని అట్లా ఎత్తి అవతాలు పడేయమనేవాడు. నేను చూసాను మా పోరికలో, మా అమ్మమ్మ గారులో, ముస్లింలు మా నాయనమ్మ గారులో కూడా చూసాను. తగాదాలు పడి అరే ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళేది తగాద. వెళ్ళిన తర్వాత ఎన్ని వద్దురా, ఆ నువ్వు తిట్టొద్దు నువ్వు కొట్టొద్దు అని చెప్పి పొరుగుని కాల్చి ఊరంతా వచ్చేది. అలా నువ్వు కోడి పోయిందంట, డబ్బులు పోయినాయంట, ఒడ్లు పోయినాయంట, వాళ్ళ వాళ్ళ మీద తీసేశారంట. ఊరంతా వచ్చేది. వాడకట్టంతా ఆ పొరుగుని అట్లా ఎత్తి అట్లా ఎత్తించేవాడు. ఆ తర్వాత నీళ్ళతో కడిగి చూసేవాడు. కాలితేనేమో దొంగతనం చేసినట్టు, కాలకపోతే ఈమె కథ కథ ఉన్నాయి నిజంగా. కానీ మన దేవుడు ఆ రీతిగా తీర్పు తీర్చేవాడు కాదు. మన దేవుని దగ్గర అట్లా చేయాల్సిన అవసరం లేదు. ప్రమాణము చేశాడు. ఈ ప్రమాణము తప్పి ప్రభావి మాటలో పడుతుంది. దర్శనమే కావచ్చు, ప్రవచనమే కావచ్చు, ఏదైనా పోతుందిలే, కానీ నా మాటలు సున్నైనా పొల్లైనా. హల్లెలూయా. పరమ తండ్రి అబ్రహాముతో ప్రమాణం చేశాడు. తప్పిపోలా, దేవుడు తప్పిపోలా, అబ్రహాము కూడా తప్పిపోలేదు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఇస్సాకు ప్రార్థనాపరుడైనటువంటి వాడు. ఒంటరిగా ఏకాంత ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి వాడు. మనం భయభక్తులు కలిగి ఉన్నామా? తండ్రి, నీవు గనక భయభక్తులు కలిగి ఉంటే నీ బిడ్డ గురించి దేవుడు తప్పకుండా నీ కార్యము నెరవేర్చి, లేకుంటే దేవుడు మరి ఒక దాసుని ద్వారా మాట్లాడతాడు. నాతో అరిచి మాట్లాడాడు. మా కొరకు సంఘం కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి అయ్యా అని చెప్పాడు. ప్రార్థన చేసిన దైవజనులు వారు అడిగారు, అయ్యా చెప్పాడుగా సంతానం లేకపోతే వాగ్దానం చేసి ఇచ్చాడు మీకు. అవును అన్నా. చిన్నపిల్లడు సాగు ప్రతిష్ఠించేస్తారా? అవును. మరి నీతో మాట్లాడతాడుగా. ఈ ప్రమాణం చేసిన వాడే అబద్ధికుడు కాదు. ఈ ప్రమాణం చేసిన వాడే
అంతర్తంత్రాలు చేసి డబ్బాలు మోగించి మళ్ళీ రూపాయి కోసం పళ్ళు పట్టుకునేవాడు కానే కాదు. ఈ ప్రమాణం చేసినది నమ్మదగినవాడు. అమ్మా నాయన, నీవే ఏ రీతిగా ఉంటావంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి భయపడే బిడ్డగా ఉండు. భయపడే బిడ్డగా ఉండు. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. అబ్రహాం భయపడ్డాడా? అవును, భయపడ్డాడు. అబ్రహాం అన్నాడు, అబ్రహాము, అయ్యా తండ్రి, నీకు ఒక్కగానే కొడుకు, నువ్వు బాగా ప్రేమిస్తున్న కొడుకు తీసుకుని నేను చూపించే దేశానికి, చూపించే పర్వతములకు వెళ్ళి నీ బిడ్డను బలిగా అర్పించమన్నాడు. కొడుకుతో ఏం చెప్పలా. ఇంట్లో ఒక్కగానొక్క కొడుకు 9 మాసాలు మోసి మాతృత్వ ఆనందాన్ని అనిపించిన భార్యతో చెప్పలా. పని వాళ్ళు తీసుకున్నాడు, బయలుదేరి. ఈ అధ్యాయంలో 22 అధ్యాయం అంత జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఆశ కొద్ది, విశ్వాసం కొద్ది చదవండి. చాలా సంతృప్తి దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది. నేను అనుభవిస్తాను ఈ వాక్య అధ్యాయం చదివినప్పుడు. 7వ వచనం అంటాడు, ఇస్సాకు అంటాడు, వెళ్తుంటే నా తండ్రి అని పిలిచి, అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, ఆ తండ్రి గుండె రేవులు మెలబట్టినంత బాధపడి ఉండొచ్చేమో, కానీ ప్రభువులకు భయపడే తండ్రి ఏమన్నాడో తెలుసా? అన్నాడు కదా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుని. ఎంత గొప్ప మాట! ప్రభువునకు భయపడే తండ్రి చెప్పిన మాట. నాతో సహా ప్రతి తండ్రి దేవునికి భయపడ నేర్చుకునవలని యేసయ్య పరిచారకునిగా మనం చేస్తున్నాను. నాతో పాటు ప్రతి తల్లికి దేవునికి భయపడ నేర్చుకో. నీ అంతరంగానికి పని చెప్పొద్దు, నీ తలంపులకు పని చెప్పొద్దు, నీ నోటికి పని చెప్పొద్దు, నీ నాలుగుకు పని చెప్పొద్దు, నీ పెదవులకు పని చెప్పొద్దు. తండ్రి, నీవు కూడా నీ అంతరంగములకు పని చెప్పుకో, నీ పెదవులకు నాలుగుకు పని చెప్పకో. దేవునికి మాత్రమే భయపడ నేర్చుకో. అబ్రహాము దేవునికి భయపడినటువంటి వాడు. అయితే చాలా పర్యాలు చదువుకున్నాను ఈ వాక్యాన్ని, చాలా పర్యాలు చదువుకున్నాను ఈ వాక్యాన్ని. 10వ వచనం కొరకు వచ్చేసరికి, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచింది. చాలా కంగారుగా కత్తి పట్టుకున్నాడు. ఈ బిడ్డను ఎక్కడ చంపేస్తాడో, ఎక్కడ బలి చేస్తాడో ఆతృత కొద్ది అబ్రహామా ఆగా. ఈ కార్యమును బట్టి నీవు దేవునికి భయపడు వాడవని తెలుసుకున్నానంటే, అంతకుముందు దేవుని దూతకు అబ్రహాము యొక్క అంతరంగం తెలియదా? అబ్రహాము యొక్క యాత్ర తెలియదా? అబ్రహాము ప్రార్థన తెలియదా? అబ్రహాం ఎన్ని ప్రియాలు బలి అర్పించాడో తెలియదా? అబ్రహాం ఏ రీతిగా దేవుడు తన ముగ్గురుగా వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చాడో తెలియదా? తెలుసును. కానీ వారు పరిశీలించారు. అవును, మన జీవన యాత్రలను దేవుడు తాను చేయనుద్దేశించిన వాగ్దాన కార్యములు నెరవేర్చకుండా మనం పరీక్షిస్తున్నాడేమో. ఈరోజు ఈ వాక్యం చదువుకుంటున్నాం. నాకు సంఘపక్షముగా, మందిర పక్షముగా, పరిచర్య పట్ల, నా బిడ్డ పట్ల దేవుడు ఇచ్చిన వాగ్దాన దర్శనం ఉన్నాయి. ఒకవేళ దేవుడు వీటిని త్వరగా నెరవేర్చకుండా పరీక్షిస్తున్నాడేమో. ఇంకెంత ప్రార్థన చేసుకోవాలో, ఇంకెంతగా దేవుని దగ్గర మోకరించాలో. ఆలస్యమైపోతుంది కదా అనిపించింది ఈ ప్రాణానికి, వెనకబడిపోయాను కదా అనిపించింది ఈ ప్రాణానికి, నేను చాలా దూరంగా ఉన్నాను కదా అనిపించింది ఈ ప్రాణానికి. ఎందుకంటే జోబాబు గారని అన్నగారి దగ్గర మా తండ్రి గారితో బాగా తెలిసి, మా తండ్రి గారు ఈశ్వరత్నం గారు, మా తండ్రి గారు కలిసి
ప్రార్థనాపరులుగా లేకుంటే వీరులుగా కాలినడకన గ్రామం తిరిగి సేవ చేసిన వాళ్ళు. ఆ దైవజనుడికి బాగుండకపోతే ఒక 20 రోజుల క్రితం ఇప్పుడు వెళ్ళి వచ్చాను. కూర్చొని మాట్లాడుతుంటే కూడా ఒక మాట చెప్తే జాగ్రత్త. మన పెద్దల భక్తి నడకతో ఉపవాసాలతో సాగింది. మన భక్తి అన్ని ఉండి ప్రార్థనతో సాగింది. ఇప్పుడు ఈ భక్తి రంగుల దగ్గరకు వచ్చింది. ఎక్కడికంట ఇట్లా చూస్తూ ఉంటే నా మాట విను నువ్వు అని చెప్తున్నాడు. అట్లాగే చూసి ఇప్పుడు భక్తి రంగుల దగ్గరికి వచ్చింది. రకరకాల స్టేజీలు, రకరకాల లైటింగు. దైవభక్తులు వాడుకుంటున్నారు. ప్రభునందుకులారా, ఆ భక్తులు కూడా ఘనంగా వాడుకుంటున్నారు. వారు ప్రార్థన చేస్తుంటే సంతతి లేని వారికి సంతానం దొరుకుతోంది. ఓ ప్రభునందుకులారా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. దేవుడు వాడుకుంటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం నా అమ్మాడి మేబీ 2.5 years 3 years లోపే టీవీ దగ్గర కూర్చున్నాను. పాల్తంగయ్య అనే దైవభక్తుడు బెంగళూరులో వాక్యం చెప్తున్నాడు. ఆయన సజీవ సాక్ష్యం చెప్పాడు. బెంగళూరులో ఉన్న పెద్ద స్టేడియం, క్రికెట్ స్టేడియంని ఒక రాత్రి కూడికకు తీసుకుని వాక్యం చెప్పాడట. అనేక వేల మంది వస్తారు. ఆయన కూడిక సభ పెడితే అది నిజంగా సభ అయిపోతుంది. ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తుంటే ఒక మనుష్యుడు ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతున్నాడట. ప్రభువారి ఆత్మ ఆ కుర్రోడు కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. తమ్ముడు ఇట్లా అంటే వెనక్కి తిరిగి చూసి ఏనండి, ఎస్ నువ్వేనా ఇక్కడ పిలిచి అడిగారట దైవ సేవకుడు. ఎవరిది ఏంటి ఎందుకు వచ్చావు అంటే, అయ్యా మాది ఫలానా పల్లెటూరు, ఉద్యోగం చదువుకున్నాను, ఉద్యోగ ధర్మం కొరకు 25,000 రూపాయలు తీసుకుని వచ్చాను, తిరుగుతున్నాను, అక్కడ నా రుజువు ఇచ్చాను, ఉన్న రోజులన్నిటి డబ్బులు అయిపోయినాయి. దారిని వెళుతుంటే ఈ సభ గురించి, ప్రార్థనా కూటం గురించి వాల్ పోస్టర్ చూశాను. జేబు చూసుకున్నాను. తిరిగి వెళ్తానికి ఛార్జీలు ఉంచుకొని మిగిలిన కానుక వేశాను. మీతో ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతానని చెప్పాడు. చెప్తే అందుకేనేమో దేవుని ఆత్మ నిన్ను నీకు ప్రార్థన చేయమని చెప్పింది. ప్రార్థన చేశాను అంటాడు. 4 రోజుల తర్వాత ఏమో మీరు ఎవరైనా సాక్ష్యం చెప్పేవాడున్నారా అని అడిగితే ఎస్ ఆయన ఇయ్యరని చెప్పి బాల్కనీలో కూర్చొని ఎవరు లేచాడట. వేదిక మీదకి వచ్చి, వేదిక దగ్గరకు వచ్చి తన జీవిత యాత్ర సాక్ష్యం చెప్పాడు. ఏ రీతిగా వచ్చాను, దైవజనులు ఈ రీతిగా ప్రార్థన చేసి వచ్చేసాను. 4 రోజులు తిరిగి వచ్చేసరికి ఎక్కడైతే ఉద్యోగ ఖాళీలు లేవని చెప్పారో వారే పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇదిగో ఇంత సార్లు తీసుకున్నాను. హల్లెలూయా. దైవభక్తులను దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడి సంఘమును నియమము విమర్శించవద్దు మనము. కానీ మానవుని భక్తి ఎక్కడికి వచ్చిందంటే రంగుల దగ్గరకు వచ్చింది. కానీ అబ్రహాము అటువంటి వాడు కానీ కాదు. దేవునికి భయపడ నేర్చుకున్న వాడు, దేవుడు తనకు ప్రసాదించిన కుమారుడు ప్రార్థనాపరుడైపోయాడు. తండ్రి తల్లి మనమే నీవే దేవునికి భయపడ నేర్చుకో. ఎన్ని మాటలన్నా చెప్పు, ఎన్ని ఫోన్లన్నా మాట్లాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునికి భయపడ నేర్చుకొని వాడు అంటున్నాడు. ప్రమాణం చేశాడు. మన తండ్రి ప్రమాణం చేశాడు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును. నా తోడుని ప్రమాణము చేసి ఉన్నాను. ఒక పరమ తండ్రి వారు సెలవిచ్చారు. ఆయన దగ్గర ఆశీర్వాదం ఉంది, ఆయన దగ్గర కృప ఉంది, ఆయన దగ్గర మేలు ఉంది. చూద్దామా? దావీదు కీర్తనలకు వస్తున్నాం. చూడండి, దావీదు కీర్తనలకు వస్తున్నాం. 36 దావీదు కీర్తన 9వ వచనం చదువుతున్నారు. చూడండి దేవుని బిడ్డలు, 36 దావీదు కీర్తన. కొంచెం గట్టిగా చదువుతారు. నీ యొక్క జీవపు ఓట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగును చూచుతున్నాము. హల్లెలూయా. పరమ తండ్రి దగ్గర ఆశీర్వాదం ఉంది, పరమ తండ్రి దగ్గర దీవెన ఉంది, పరమ తండ్రి దగ్గర విడుదల ఉంది, పరమ తండ్రి దగ్గర నెమ్మది ఉంది.
దేవునికి భయపడ నేర్చుకున్నప్పుడు దావీదు భక్తుడు తన పరమ తండ్రితో అనుభవపూర్వకంగా అంటున్నాడు, నీ యొద్ద జీవపు ఓట ఉంది. ఈ జీవపు ఓటము ఎండిపోయేది కాదు, ఎండిపోయేది కాదు. ఓ ప్రభునందుకున్నారా, వేసవి కాలంలో ఎండిపోయి, ఓ వర్షకాలంలో, ఓ ప్రభునందుకున్న సీజన్లో మంచి నీరు కురిసే ప్రాంతం కాదు. ప్రార్థన చేయి, దేవుని కృపలో వర్ధిల్లు, దేవునికి భయపడ నేర్చుకో. స్వస్థత ఉంది, జీవం ఉంది, ఆయన ప్రమాణం కూడా ఉంది సుమా. అబ్రహాముతో ప్రమాణం చేస్తాడు, ఆ ప్రమాణం తప్పిపోలేదు. అయితే ప్రభు కృపను నిర్లక్ష్యం చేసుకో. చాలయ్యా, ఇంతవరకు చేసుకున్న ప్రార్థన చాలు అనుకోవాలి. ఎంతవరకు ప్రార్థన చేసుకోగలుగుతావో అంతవరకు సాగి వెళ్ళు. ఎంతగా సమీపముగా నీవు దేవుని దగ్గరకు వెళతావో అంత సమీపముగా వెళ్ళు. ఎంతగా దేవుని మాటను మనసు ఉంచుకోగలుగుతావు, దేవుని ఆలయంలో ఉంచుకోగలుగుతావు, ఆలయం అనబడే హృదయంలో ఉంచుకో. ఈ హృదయాన్ని పాటు చేసుకోవాలి. నీ యొక్క జీవం పుట్టగలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాం. దేవుని చూడటమే, దేవుని చూడటమే. దారి వెళ్ళే వారు చక్కగా ఉంటే ఏం చేస్తామండి? ఆశ కొద్దీ చూస్తాం. వెలుగును పొందియే వెలుగును చూస్తున్నారట. ఒక మనుషునే రూపాన్ని చూసి చాలా అందగాడన్నట్లు చూస్తే, వా ఈ కూతురు ఎవరో చాలా అందంగా ఉందన్నట్టుగా చూస్తే, దానికంటే మహోన్నతులు చూచడం ద్వారా ఆశీర్వాదము, గొప్ప జీవము, ఆయన సన్నిధానంలో గొప్ప ఆధిక్యత మనకు దొరుకుతుంది. అందుకొరకే దేవుడు చూద్దాం. మన కన్నులు తిన్నగా చూడాల్సిన అవసరం ఉంది. తిన్నగా చూడకుండా వెనుతిరిగి చూచామా, మన యాత్ర, మన విశ్వాసం, మన ప్రార్థన అక్కడే ఆగిపోతుంది. అవును, లోతు జీవిత భాగస్వామి తాను వెళ్ళవలసిన స్థలం వైపు చూడకుండా వెనుతిరిగి చూచింది, అక్కడనే ఆగిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రోజుకి సజీవ సాక్షిగా చనిపోనా? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికి బ్రతికి ఉంది ఆయమ్మ. దేవుని బిడ్డలారా, మనము, మన జీవితము, మన కుటుంబము, మన సంఘము, మన ప్రియులారిగా కాకుండా వెలుగును పొంది ఆ వెలుగును చూస్తూ సాగి వెళ్ళే వారంగా ఉన్నాం. ఈ వెలుగును అనేకులకు పంచి ఇచ్చే వారంగా ఉన్నాం. వారును దీవించబట్టుకు మన మూలకార్పులుగా ఒకడాడుతున్నాడు. నిన్ను బట్టి నువ్వు జనాంగములన్నింటినీ కూడా దీవిస్తాం అని నీతో ప్రమాణం చేశాను. తప్పిపోవాలి. మనల్ని బట్టి అనేకులు దీవించబడాలి. సంఘం యొక్క ప్రార్థనను బట్టి అనేకులు దీవించబడాలి. ఓ ప్రభునందు చీకటి కూడా, ఓ చీకటి కాకుండా మధ్యాహ్నం వెలుగులే మనం ప్రకాశించాలి. ప్రకాశించడానికి ఈ మహోన్నతుల వైపు మనం చుట్టూ పాటు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనము అమ్మ చదువుతాడు. ఆకలి వారికి ఇచ్చి శ్రమపరిచిన వారిని తృప్తిపరిచినట్లయితే చీకటిలోని వెలుగు ప్రకాశించు. మరి ఒక్కసారి నేను చూద్దాను, చూడండి. ఆశించిన దాన్ని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచినట్లయితే చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంటే ఇక్కడ నేనేం అర్థం చేసుకున్నాను అంటే, ప్రభువుని ద్వారా వెలుగును చూడాలి కదా, చూస్తున్నాను కదా, వెలుగును చూసే మనం ప్రకాశిస్తాం కదా. ప్రకాశించే మనము చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించిన వారమైతే, వేదన చేత ఉన్నవారికి చీకటి వెలుగులో నడిపించిన వారమైతే, చిక్కుల చేత ఉన్నవారిని వెలుగులో నడిపించిన వారమైతే, కొదువులో ఉన్న వారిని కొరతను తీర్చి ముందు నడిపించిన వారమైతే అంటాడు, చీకటి ఇంకా
చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. సాక్ష్యం చెప్తున్న వారిని, వారు దేవుని బిడ్డలండి. వారి నోటి మాట ఆ పరమాత్మని అభివరిస్తున్నాడండి. ఆహా, చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. హైందువులా, దేవుడు లేడనేవారా, యేసుక్రీస్తు దేవుడు కాదనేవారా, వారు కూడా గుర్తించగలిగినట్టుగా దేవుడు తన అద్భుతములను నీ పక్షంగా, మన పక్షంగా, సంఘపక్షంగా చేస్తాడు అంటాడు కదా. రెండో భాగంలో అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అవును అవును దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నాను. మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు తండ్రులు కూడా ఉంటుంటారు. నాయన, ఈ యవన కుమారుని జీవన యాత్ర సమాధాన సంబంధమైన ఆశీర్వాద జీవితంగా మార్చు. ఈ యవన కుమార్తె జీవితాన్ని సమాధాన సంబంధమైన ఆశీర్వాద జీవితంగా, ఆశీర్వాద గృహంగా కట్టుకోవాలని నేను ప్రార్థన చేస్తుంటాను. ఒక పరిచారకునిగా ఆ రీతిగా ఈ పరిచారకుడు ఎవరి కొరకైతే, ఏ తల్లికైతే, ఏ తండ్రి కొరకైతే, ఏ తమ్ముని కొరకైతే, ఏ కుమార్తె కొరకైతే ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థనను దేవుడు వింటున్నాడని నేను నిరీక్షిస్తాను. దేవుడు తప్పక నెరవేరుస్తాడని నేను ఆశపడతాను. నా నిరీక్షణ అది అంటాడు ఇక్కడ. చీకటిలో నీ వెలుగు ప్రకాశించను, అంధకారునికి మధ్యాహ్నం వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నిన్ను నడిపిస్తాడమ్మా. అయ్యా, నిన్ను నడిపిస్తాడయ్యా. నడిపిస్తాడు కాబట్టి దేవునికి భయపడ నేర్చుకో. దేవునికి భయపడు, దేవుని పట్ల వద్దులు, ఆయన మర్చిపోవడం, ఆయన కను దృష్టిలో లోపం ఏది కూడా ఉండదు కదా, ఉండదు. దేవుడే మన దేవుడు కను దృష్టిలో మసక వాడికి మాట అంటారండి. కళ్ళు సరిగ్గా కనపడిన వాళ్ళని నాకే గుర్తొచ్చింది. ఊరు ఇది రేచేటు వచ్చిందిరా, సాయంత్రం అయితే కనపడుతున్నా, పగలు కనపడుతున్నా. మనుషులు కొంతమంది రేచేటు వస్తుందండి, లైట్ మన మొక్క మీద పడినా కానీ మనిషికి కనపడ్డం. దేవుడు బిడ్డ, మన దేవుడు అటువంటి వాడు. దేవాలయమును బాగు చేశాడు, స్వస్థపరిచాడు. నువ్వు స్వస్థపరిచిన దేవుడు అన్నాడు, నీవు నాకు భయపడ్డావు కాబట్టి నిన్ను బట్టి సకల జనములను నేను దీవిస్తానని ప్రమాణం చేశాడు. ఈ ప్రమాణం చాలా అమ్మా. అయ్యా, ఈరోజే ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచ్చిన ప్రమాణమును నీ ఇంటికి తీసుకెళ్ళు, నీతో తీసుకెళ్ళు. ఒట్టికెళ్ళబోకు. అమ్మ, ఈరోజు భలే పాటలు పాడారు. ఈ తలంపులన్నీ పక్కన పెట్టి ఈ ప్రమాణాన్ని తీసుకు. ఎవరి ప్రమాణం అది? పరమ తండ్రి ప్రమాణము, దేవుని ప్రమాణము. ఈ ప్రమాణము తప్పిపోదు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. మన కుటుంబాలు నడిపించాలి, మన బిడ్డలను నడిపించాలి, కుమారులను నడిపించాలి, కుమార్తెను నడిపించాలి, చదువుకునే బిడ్డలుంటే చదువుకునే బిడ్డలు నడిపించాలి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యోగ ప్రయత్నం చేసేవారు నడిపించాలా. అంతకు మించి ఒక మాట పలుకుతాను. రానున్న కాలమును సమాజమును, దీనులను, హీనులను, పెద్దలను సమాధానముతో పరిపాలన చేయనటువంటి అధిపతులను దేవుడు మనకు అనుగ్రహించాలి. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. అంధకారంలో యెహోవాను నిత్యము నడిపిస్తాడు. నడిపించే దేవుడు మనల్ని మరిచిపోడు. దేవుని స్తోత్రం. నిత్యము యెహోవాను స్తుతించెదను, ఆయన నామమును ఘనపరచెదను. నిత్యము యెహోవాను స్తుతించెదను, ఆయన నామమును ఘనపరచెదను. స్తుతి స్తోత్రము నమోతమును, కీర్తి ప్రశంస ఆరోపితును. స్తుతి స్తోత్రము నమోతమును, కీర్తి ప్రశంస ఆరోపితును.
సంతానమా మన దేవుడు మనను నడిపించేవాడు. ఈ 11వ వచనం అంటున్నాడు, యెహోవా నిన్ను నిత్యము బైబుల్ పాపే దేవుడు. దేవుని సంతానమా, ఆయనలో జీవాన్ని మనకి ఇస్తున్నవాడు, అపవాది నుండి విడిపిస్తున్నవాడు, అపరాధములను మన్నిస్తున్న దేవుడు. ఈ దేవుత్సవంతో వచ్చిన దేవుడు సామాన్యుడు కానే కాదు. ఈ దేవుని యొక్క ప్రమాణాన్ని ఈరోజు మనతో తీసుకుని వెళదాం. ఈ పరమ తల్లి కూడా తన గొర్రెలను, తన జనాంగాన్ని, తన బిడ్డలను నీటి బుగ్గల యొద్దకు, ఆరిపోని ఎండిపోని జీవజలముల బుగ్గ యొద్దకు నడిపించేవాడట. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఈ మాట ఉంది, దయచేసి చదవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనము, ప్రభువునందు పిల్లారా, వారిని కనికరించే దేవుడు, వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. జీవజల నది ఈ జీవజల నది యొద్దకు నడిపించినప్పుడు వాటిని దానిని తాగినప్పుడు మనకు స్వస్థత, మనకు జీవము, మనకు సంతోషము. దేవుని స్తోత్రం. వచ్చిన అంటాడు కదా, వారిని తోడుకొని పోవచ్చు నీటి బొగ్గలు. ఈ నీటి బొగ్గ ఒట్టిది కాదు, ఆషామాషిది కాదు. ఇశ్రాయేలు వణుకున్నారు, సణుక్కున్నారు, తిరుగుబాటు చేశారు. మోషే నాయకుడుతున్నాడు, మోషే నువ్వు ఆ బండ దగ్గరకు రా, నాతో మాట్లాడంటే మోషే భక్తుడే విసుగుదల చెందినవాడై, లేకుంటే వేసారినవాడై, మీకు నీళ్ళగా కావాల్సిందని చెప్పి ఆ బండను కొట్టాడట. దేవుడు చెప్పిన పనిని మోషే భక్తుడు నాయకుడు చేయకపోయినా వారు తాగి జీవించగలందులకు నీటి బొగ్గును దేవుడు ఇప్పించాడు. అవును, మనము తిరుగుబాటు చేసిన స్థితిలో, లేకుంటే అటు ఇటు ఉన్న స్థితిలో దేవుడు మన మీద కోపపడటం లేదు. నడిపించే దేవుడు నీటి బొగ్గల ఇద్దకు నడిపిస్తున్నాడు. ఈయన గొప్పవాడు సుమా, ఘనుడు సుమా, విమోచించేవాడు సుమా. అయితే ఈ ప్రమాణము, ఈ విమోచకుని తీసుకుని ఈరోజు మనం ఇంటికి వెళదాం, ప్రార్థన చేద్దాం. ఇంకా వెనుకబడిపోయిన కార్యములు నెరవేర్చాయి అని చెప్పి అడుగుదాం. మన ప్రభు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. యోగు భక్తుడు అంటాడు కదా, తన అనుభవంలో 19వ అధ్యాయంలో 25వ వచనం చదువుకుంటాం. చూడండి, యోగు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం అమ్మ చదువుతాడు. అయితే నా విమోచకుడు సజీవుడని, తరువాత భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఓ ప్రభునందుకులారా, సజీవుడు, తర్వాత నేను భూమి మీద నిలుస్తాను. యోగు గురించి ఉంది, తన గాయములు గోక్కునేందుకు గోర్లు కూడా లేకుండా అయిపోయాడట. అయినను నిరీక్షణ పోగొట్టుకున్నవాడు కాకపోయాడు. నిరీక్షిస్తున్నాడు సుమారు. నిరీక్షణను పోగొట్టుకోవద్దు, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, నీ ప్రార్థనను పోగొట్టుకోవద్దు, నీ జయ జీవితాన్ని విడిచిపెట్టి గురి ఎందుకు పరిగెడు దేవుడు నడిపిస్తున్న ఈ యొక్క యాత్రను విడిచిపెట్టి వెనుతిరిగి చూడనే వద్దు. తర్వాత వచ్చి ఉంటాడు కదా, ఇలాగు నా చర్మము చీగిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూస్తాను. శరీరం లేకపోతే ఏం పోయే? ఈ మానవ శరీరం లేకపోతే ఏం పోయే? ఆత్మ సంబంధమైన శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. మహిమావస్త్రము ధరింపు చేసేది ఆ దేవుడే. ఈ మహిమావస్త్రాన్ని ధరించుకుంటానికి దేవునితో మనం ఉండవలసిన, ఆయన చేత నడిపించబడవలసిన వారుగా ఉంటున్నాం. నడిపించబడదామా? ఈ ప్రమాణమును, ఈ మోచకుని, ఈ సజీవుని, ఈ నీటి బుగ్గల యొద్దకు నడిపించిన దేవుని తీసుకుని మన ఇంటికి వెళ్దామా?
ఆ రీతిగా వెళ్ళగలిగితే మన ప్రభువును మనం చూడగలిగితే వారు. మరియు 27 దేవుని వాక్యం అంటాడు కదా, 27 వచనం చూసినట్టు నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూస్తాను. దేవుని సంతానమా, ఈరోజు దేవుని వాక్యములు ఉంచున్నటువంటి మనం దేవునికి భయపడనించుకున్నాం. ఈ హృదయం అనబడే దేవుని ఆలయాన్ని శుద్ధి చేసుకున్నాం, దేవునికి భయపడనించుకున్నాం. ఆయన ప్రమాణం ఇస్తున్నాడు, ప్రమాణమును తీసుకుని వెళ్తాం. యెషయా చదువుకున్నాం, ప్రభునంతా ఆయన నడిపించే దేవుడు, ఆయన అడుగు జాడల్లో సాగి వెళ్తాం. తోడుకొని పోవచ్చు నీటి బొగ్గలు ఎందుకు నడిపిస్తున్నాడు. జీవజలము తాగామా స్వస్థత ఉంది, జీవజలము తాగామా తిరుగుబాటు ఉండదు, అవిశ్వాసం ఉండదు, అపనమ్మకం ఉండదు. దేవుని పట్ల తిరుగుతాం. నేను మాత్రమే దేవుని చూస్తున్నాను. ఈ శరీరం లేకపోయినా సరే మహిమ శరీరంతో ఆయన చూస్తాం. దేవుని వాక్యంలో ఈ వాక్యం బట్టి ఇంకా చాలా వాక్యాలు గుర్తొస్తున్నాయి, కానీ సమయం వెళ్ళిపోతుంది. ప్రకటన గ్రంథంలో పరమ తండ్రి సింహాసనాసీనుడైన వాడు అడుగుతాడు, ఎవరు వీరు అని అడిగితే, నాయన నీకే తెలుసయ్యా, ఎవరు వీరంటే నీకే తెలుసయ్యా అని చెప్తే పరమ తండ్రి అంటాడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అంటున్నాడు, మీరు భూలోకములు మహాశ్రములను అనుభవించి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను శుద్ధి చేసుకొనినా పరిశుద్ధులు. హల్లెలూయా, మనం పరిశుద్ధులమాట. అంటే ఈ పరిశుద్ధ సన్నిధికి వాడుకు చెప్పుకుంటా అమ్మ, ఆదివారం కాబట్టి శనివారం వరకు డ్యూటీలకు వెళ్ళాం, శనివారం వరకు పనులకు వెళ్ళాం, ఆదివారం నాడు ఎట్లా డ్యూటీ లేదు కాబట్టి దేవుడి గుడికి వెళ్ళాలి. అట్లా మనం పరిశుద్ధులుగా దేవుని సన్నిధికి వస్తాం, అనారాధన చేయడానికి దేవుని సన్నిధికి వస్తాం, ఆయన తోడుకొని పోవటానికి దేవుని సన్నిధికి వస్తాం. ఈరోజు ఒక ప్రమాణాన్ని చదువుకున్నాం కదా, ఈ ప్రమాణంతో దేవుని తీసుకుని వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితంలో కొరతలు లేములను తీర్చి దీవించి మనకు లేకుంటే మన బిడ్డలకు లేకుంటే మన సంతతికి సమాధాన సంబంధమైన ఆశీర్వాద గృహములను దేవుడు నిర్మాణం చేసి ఇప్పిస్తాడు కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్కులను అంగీకరించి దీవిస్తాడు కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకు నీ స్తోత్రాలు. ఈరోజు నీ సన్నిధికి తోడుకుని వచ్చి ఆశ్చర్యకరమైన సత్యములను ధ్యానం చేసుకుంటానికి మీరు మాకు అనుభవించిన ఈ బాధ్యత కొరకు నీకున్నాను నాయన. ఈరోజే అబ్రహాము భక్తులతో చేసిన ప్రమాణమును మీరు తీసుకువెళ్తున్నామయ్యా. మాతో మీరు రారా, నీ జీవజల నది యొద్దకు మమ్మల్ని నడిపించవు, నీవు సజీవుడవు విమోచకుడవు, మేము నేను చూచే బాధ్యత నిప్పించవా. ఈ శరీరంతో చూడకపోయినా సరే మహిమ శరీరంతో మేమే చూడటానికి మాకు ఆధిక్యత ఇప్పిస్తున్నారు. నీ స్తోత్రం. మా బిడ్డలైన వారికి, మా సంతతి అయిన వారికి, మా మందిరానికి సమాధాన సంబంధమైన ఆశీర్వాద జీవితాన్ని, ఆశీర్వాద గృహాన్ని విస్తరణ ఇప్పించి మేము పొందండి. వాగ్దాన స్థలం ఇప్పిస్తున్నాం. నీ స్తోత్రం. ఈ పరిచర్య మందిరం విస్తరింపచేస్తున్నాం. నీ స్తోత్రం. సాక్ష్యము చెప్పేవారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, ఆత్మ సంపాదించేవారు ఇప్పిస్తున్నాం. నీ స్తోత్రం. నీ కృప చొప్పుని పెంచబడిన కుమారుడు అభిషేకులు కూడా నీ కృపాహస్తాలుగా చెబుతున్నానయ్యా. నా పితరుల యొక్క ఆశీర్వాద దీవులు మెండుగా, ముప్పుదంతులుగా, నూరంతులుగా నాయన ఇప్పించమని వేడుకున్నాను కుమారుని మీదకి. ఈరోజు హైదరాబాద్లో ఎక్కడో తాము వెళ్ళి ఆరాధనకు వెళ్ళి వచ్చుంటాడేమోనయ్యా. చూచుచున్న దేవుడిని స్తోత్రం. తండ్రి నీకున్నాను చేస్తాను. ఒకరు పితరుల కంటి అని వాక్యం ఉంది, ఒకరు మిమ్మల్ని నిన్ను బట్టి అని వాక్యం ఉందయ్యా. మా పితరులు ప్రార్థనాపరులు, కాలి నడిచిన వారు, వారి ప్రార్థన ఆశీర్వాదము కుమారుడు అభిషేకం మందికి మీరు ఇప్పిస్తున్నారు. 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఇచ్చి దీవిస్తున్నందుకు నీ స్తోత్రం. ఒక్కొక్క బిడ్డను దీవించుకుని వేడుకుంటానయ్యా. నీ స్తోత్రం. ఈ వాక్కులు మా హృదయంలో నాటండి. నీ జీవజాలను మీకు కట్టి మమ్మల్ని అందరూ కూడా ఫలించమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా దేవుడా, ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు.